హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మసాలాలు ఏది వేయకుండా ఈ చికెన్ కర్రీని నేను చూపించే విధానంలో ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఈ చికెన్ని బాగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అందులో లైట్గా పసుపు, తగినంత కారము, తగినంత సాల్టు, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా పట్టియాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. షాయి జీరా మసాలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని లైట్గా పసుపు వేసుకోవాలి. చికెన్ అనేది మనకి ఇలా అవుతుంది. 10 మినిట్స్ తర్వాత ఆ చికెన్ని ఇందులోకి వేసేద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకొని తినవచ్చు, ఏ మసాలాలు లేకుండా. ఇలా మనకి చికెన్ కర్రీ అనేది ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇలా చూస్తే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్గా చాలా బాగుంటుంది. ఏ మసాలాలు వేసుకోకుండా ఈ చికెన్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఇలా రోటీతో ఈ చికెన్ కర్రీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది.